నమస్కారం. ఆధా ఫుల్లోకి మీ అందరికి స్వాగతం. నేను మనోని, ఇంకా తనేమో నా ఫ్రెండ్ నేహ. నేహ, పేపర్ ఇంట్లోనే చదువుకొస్తే బాగుండేది కదా. ఇంట్లో చదివి వస్తే చెప్పాల్సింది ఎలా చెప్తాను మానవ్? ఏం చెప్పాలి? నీకు పెళ్ళైపోయింది కదా. మొత్తం మీద ఒకసారి అయితే అయింది. ఏమైంది? నువ్వు నీ పెళ్లిలో ఇలాంటి ప్రకటన ఏమైనా ఇచ్చావా? అందంగా ఇంకా లక్షణమైన అమ్మాయి కావాలని, అన్నిటికన్నా ముఖ్యంగా తెల్లగా ఉన్న అమ్మాయి. తెల్లగా తెల్లగా రంగు చూసి పెళ్ళి ఎవరు చేసుకుంటారు చెప్పు? కానీ అలానే జరుగుతుంది మానవ్. ఈ ఆధా ఫుల్ పూర్తి కథ చూడు, మొత్తం అర్థమైపోతుంది. అమ్మా ఇటు చూడు, ఎంబీఏ వెల్ సెటిల్డ్ అబ్బాయి కోసం వధువు కావాలట. తెల్లగా పొడుగ్గా చదువుకున్న అందమైన అమ్మాయి అమ్మా నాన్నలు కింద చిరునామాకి రాయండి. అయితే చావంచాయ అమ్మాయిలకి పెళ్లిళ్ళే కావు. అవును, నాకైతే రోజు వెళ్ళాలనిపిస్తుంది. ఎప్పుడు నేను గాయత్రి, ఒకసారికి ఏ విషయం చెప్పినా నీ బుర్రకెక్కదు కదా. అసలే నలుపు, పైగా కోలా ఐస్ తిని ఎండలో తిరుగుతున్నావు. ఇక్కడ పెట్టు, కోలా ఐస్ ఇక్కడ పెట్టు. ఏ కోలా ఐస్ తినకపోతే తెల్లగా అవుతానా ఏంటి? మాటలకేం తక్కువ లేదు. వెళ్ళు, వెళ్ళి నీ ముఖం చూసుకో. ఏంటి నానమ్మ ఏది పడితే అది మాట్లాడతావు? అందరికీ కనిపించేదే చెప్తున్నాను. నల్లగా లేదా చెప్పు? నల్లదే కదా. ఇలా అయితే దాని పెళ్ళి ఎలా అవుతుంది? చచ్చే ముందు దీని పెళ్ళి అవ్వాలి. ఈ కోరిక ఇది పూర్తి అవ్వనివ్వదు. నానమ్మ, ప్రతిరోజు మన ఇంట్లో ఒకే మాట. ఎప్పుడు దెప్ప పొడుస్తూనే ఉంటాం. ఎప్పుడు అలసిపోవా? అయినా తెల్లాయిలో ఏం తక్కువ చెప్పు? నోర్మీ శ్రవణ్, ఏం తక్కువ కనబడ్డం లేదా? ప్రపంచం మొత్తానికి కనిపిస్తుంది, కానీ మీ ఇద్దరికి మాత్రం ఏది తక్కువ కనబడదు. కరిష్మాని చూడు, తనకు దీనికి పగటి రాత్రికి ఉన్నంత తేడా ఉంది. సరిగ్గా చెప్తోంది అమ్మ. కరిష్మాన్ చూసి నేర్చుకో. నీకు తెలుసా నీ పెళ్లిలో ఎంత డబ్బు కట్నంగా ఇవ్వాల్సి ఉంటుందో? ఏంటో, నా మనవరాలు కూడా అలానే ఉంటే నా భాగ్యమే పండిపోయేది. కనీసం చచ్చే ముందు తన పెళ్ళైనా చూసేదాన్ని. అరే నానమ్మ చిట్కాలు కొన్ని నేర్చుకుంటే చాలా డబ్బులు మిగులుతాయి. అయినా కట్నం ఎందుకు ఇవ్వాలి చెప్పండి? మనుషుల కన్నా డబ్బులకి విలువిచ్చే ఇంటికి మన తెల్లాయిని పంపించక్కర్లేదు. అయినా నాన్నగారు, కట్నం ఇల్లీగల్ కదా. మనం గాయత్రికి రెస్పెక్ట్ దొరికే ఇంటికే తనని పంపిద్దాం. వాస్తవంలోకి రా, ఇవన్నీ పుస్తకాల్లో మాటలు. అయినా నాన్నగారు పుస్తకాలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు. మీరే చూడండి. మనసు చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదంటే రంగే చూస్తారా? చాలు, ఇంకా భరించడం కష్టం. ఈ కరిష్మాని చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే, తను తెల్లగా లేకపోయి ఉంటే తను కరిష్మా అయ్యేది కాదని. ఇదైతే అన్నయ్య చెప్పగలడు. అంటే సగానికి పైగా తిట్లు నాకు దీని మూలంగానే పడతాయి. కరిష్మా ఇలా, కరిష్మా అలా. దానికి నేనేం చేయను? ఇవాళ బ్రేక్ఫాస్ట్లో తిట్లు తిని వచ్చావా? తిట్లు తినే వచ్చాను. కరిష్మా, ఆ నాటకంలో నువ్వు యాక్ట్ చేసావు కదా, నిజంగా దేవతలా అనిపించావు కదా. నాకు కూడా నేనేదో అద్భుతం చేసినట్లు అనిపిస్తోంది. అయినా అఖిల్ బానే ఉన్నాడు, కానీ నాకన్నా ఎక్కువ కాదు కదా. నువ్వు పాలతో మొహం కడుక్కుంటావా? ఇంత తెల్లగా ఎలా ఉంటావు? పాలతో ముఖం కడుక్కుంటే ఇలా అవుతుందంటే వెళ్ళి గేదెని పాలలో ముంచి చూడు, తెలుస్తుంది. అన్నట్టు కరిష్మా, నువ్వు అప్లై చేసావు కదా, అది మోడల్ హంట్. ఐఎమ్ షూర్ గార్జియస్ కంపెనీ మోడల్ నువ్వే అవుతావు. నీలో ఆ టాలెంట్ ఉంది, రాసుకో. చెప్తున్నా వినండి.
మోడల్ నువ్వే అవుతావు, 1000 మంది ఉన్నా వాళ్ళు కాలేరు. మోడల్ నువ్వే అవుతావు, 1000 మంది ఉన్నా వాళ్ళు కాలేరు. వెన్నెల చంద్రుడి వల్ల వస్తుంది, చుక్కల నుండి కాదు. ఆహా ఆహా, చంద్రుడిలో అయినా మచ్చ ఉంటుంది కానీ కరిష్మాలో మాత్రం అస్సలు లేదు. ఏమైనా అనేస్తావా? అది కరెక్టే కదా. గాయత్రిని కరిష్మాని ఒకే దగ్గర నిలిచిపెట్టండి, చందమామ మచ్చ 2 ఉంటాయి. అరే పర్ఫెక్ట్. గాయత్రి, గాయత్రి, ఇదేం పిచ్చివాగుడు? ఏంటి? నేనేం అనలేదు. నువ్వు నవ్వావుగా, అది చాలే. చెయ్యాల్సిన నష్టం ఎలాగో మీరందరూ చేశారు అంటే ఏమైనా మాట్లాడతారా? గాయత్రి, గాయత్రి, వాళ్ళ మాటలు నువ్వెందుకు పట్టించుకుంటావు? పట్టించుకోకు. పట్టించుకోను, కానీ పట్టించుకోకుండా ఎలా ఉండను? నేను నల్లగా ఉంటే అది నా తప్ప? వాళ్ళు పిచ్చివాళ్ళు, బుర్ర లేదు వాళ్ళకి. ఇగ్నోర్ చేయ వాళ్ళ మాటల్ని. ఎవరెవరు నన్ను ఇగ్నోర్ చేయను, అందరికి ఈ రంగే నాకు కనిపించేది. నీ కలర్లో ప్రాబ్లం ఏంటి? నాకైతే ఏ ప్రాబ్లం కనిపించట్లేదే. తారాకి కనపడదు, అద్రకి కనపడదు. ఇక అందరి రంగు ఒకేలా ఉంటుందా ఏంటి? నువ్వు నన్ను చూడు, నన్ను చూడు. నేనేమంత తెల్లగా ఉన్నాను? నేనేమన్నా వాళ్ళ మాటల మీద ధ్యాస పెడతానా? ఇగ్నోర్ చేస్తాను. చూడు గాయత్రి, ఒక మాట బాగా గుర్తుపెట్టుకో, అందరూ వాళ్ళకు బెస్ట్. ఇప్పుడిక ఈ కన్నీళ్లు తుడుచుకో, ఇంకా స్మైల్ చేయి. ఈ చందమామ లాంటి ముఖం, నువ్వు ఏంట్రా అద్రక్, నీ జుట్టు. తమ్ముడు, ఆమె కోసం క్రీమ్ కావాలి. ఇప్పుడే తెచ్చిస్తానా? एक्सक्यूज मी, व्हाइट ब्लैक गोरा काला ये तो रंग होते हैं ना, इंसान तो इंसान होता है, राइट? तो फिर क्या गोरा क्या काला? स्किन को बीमारी बताते हैं और फेयरनेस क्रीम को इलाज. कोई कहे आपको आपका रंग ऐसा है वैसा है, हैं? कान मत लगाइए, दिल पे तो बिल्कुल मत लीजिए. कुदरत का हर रंग सुंदर है. कॉन्फिडेंट रहिए, अंदर से फील करेंगे ना तो ब्यूटीफुल का नेचुरली फील हो ही जाएगा. और हर रोज आईने के सामने खड़े होकर कहिए, आई एम द बेस्ट. క్రీమ్లు పనికిరానివా? ఆర్జెనిక్కి చెప్తుందంటే నిజమై ఉంటుంది. ఏం మాట్లాడుతుందిరా బాయ్? అంతా చెప్తుంది. బాగుంది. కంట్రోల్ అద్రక్, కంట్రోల్. తమ్ముడు, ఏ విషయానికి కంట్రోలు? అన్నీ చెప్పే మాటలే. అమ్మాయి తెల్లగా లేకపోతే నేను పెళ్లి చేసుకోను, అంతే. పెళ్లి సంగతి అడ్డుంచు, కనీసం గర్ల్ ఫ్రెండ్ కూడా చేసుకోను. ఈ ఆర్జం చూడు, అందరినీ పిచ్చోళ్ళని చేస్తోంది. ఆర్జెనిక్ కి నువ్వు చెప్తావా? నల్ల బొగ్గు, ఆగు నువ్వు. ఇదిగో ఇదిగో నువ్వు చెప్తావా? నీ ముఖమే చెంచులాగుంది, కర్రమోహం. నువ్వు చెప్తావా? భగవంతుడా, ఏం చేసావు నువ్వు ఇదంతా? వెళ్ళు, వెళ్ళు. ఆగు, మా నాన్నకి నేను ఈ సంగతి చెప్తా. వెళ్ళు, మీ మామతో చెప్పుకోబా. నోర్మి తిట్టేదవా. బాబు నువ్వు వెళ్ళు, వీడి సంగతి నేను చూస్తాను. వావ్, కోలా ఐస్. Cheers. నీకు నచ్చిందా? చాలా బాగుంది, నేను తిన్నాను. నానమ్మ ఏంటి? అరే తిను, తినే టైంలో నాన్నమేంటి? ఒక నిమిషం, ఇందాకేం చేసావు? మళ్ళీ చెయ్. ఏమైందన్నయ్య? మళ్ళీ ఒకసారి చెయ్యి. వద్దు. నేను చెప్తున్నాను కదా, చెయ్. ఇంకొకసారి చెయ్యి. ఒకసారి ఇట్రా, ఇలా ఇంకొంచెం. ఇది చూడు, ఎంత బాగా వచ్చిందో. దీని బ్లాక్ అండ్ వైట్ చెయ్యన్నయ్యా. ఎందుకు?
ఏం చెల్లె నువ్వు ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నావు. నీకొక్కడికే అన్నయ్య, మిగతా వాళ్ళందరికీ కావంకాయగా ముదురుగా నల్లగా అనిపిస్తాను. ఈ తెలుపు రంగు అంటే అందరికి ఎందుకన్నయ్య ఇష్టం? అరే వాళ్ళ ప్రేమని వాళ్ళ ఇంట్లో పెట్టుకోమను, అందరి మాట ఎందుకు వింటాం? ఒక్కసారి ఇగ్నోర్ చేస్తాను, 2 సార్లు ఇగ్నోర్ చేస్తాను, ప్రతిసారి ఎక్కడ ఇగ్నోర్ చేయను? నేను ఎవరిలాగానూ అవ్వక్కర్లేదు. అరే గాయత్రి, మళ్ళీ కోలా ఐసు పట్టుకో. ఎన్నిసార్లు చెప్పాను నీకు కోలా ఐస్ తినొద్దని? నువ్వు జీవితంలో కరిష్మా అంత తెల్లగా ఎప్పుడు కాలేవు. ఇదిగో నలుగు నీ మొహానికి రాసుకో, కాస్తైనా నీ మొహం తెల్లబడుతుంది. నేనేం రాసుకోను. అసలే కాకరకాయ, పైగా వేప చెట్టుకు పాకిందట. ఇంట్లోనే కూర్చొని ఉంటావా ఏంటి? ఇలా అయితే నీ పెళ్ళెలా అవుతుంది? నాకు చచ్చే ముందు నీ పెళ్లి చూడాలనే కోరిక ఉంది. నేను నల్లగా ఉన్నానంటే నువ్వు నల్లగా ఉన్నావు, నాన్న కూడా నల్లగా ఉన్నారు. నీకు పెళ్ళిళ్ళు అయినాయి కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు అలా మాట్లాడతావేంటి? అవునా, నేను మాట్లాడుతున్నానా? ఇదేం మాట్లాడడం లేదా? ఇది కొంచెం అందంగా కనబడితే అందులో ఏమైనా నష్టం ఉందా? నేను నీకు అందంగా కనిపించాను కదా. అందంగా ఎవరుంటారు? మోడల్స్ కదా. ఇప్పుడు నేను మోడల్ నేను చూపిస్తాను. ఈ పిల్లకి మతిపోయింది, మోడల్ అవుతుందట. అరే నీ పెళ్ళైతే నేను గంగలో మునుగుతాను. ముందు ఈ నలుగుని ముఖానికి రాసుకునేడు. 7 నువ్వు నాతో పద, నీతో పనుంది. ఈ నలుగు రాసుకో, 1 గంట తర్వాత మళ్ళీ వచ్చి చూస్తాను. నానమ్మ నువ్వు నాతో రా. మేము మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి? దీనికి సమాధానం మీ మాటల్లో వీడియో తయారు చేసి అప్లోడ్ చేయండి. ఓ మిడిచిపడి తన అందం మీద తన మొహం చూడు ఎలా ఉందో, మళ్ళీ ఉంది. ఓ తెగ తన అందంగా ఉంటాను పొగరు కదా, ఒక్కసారి దిగిపోయింది. చూడు ఎలా ఉంది. ఎందుకు నవ్వుతున్నారు? అసలు ఎలా ఉంది చూడు. బాగా జరిగింది, బాగా జరిగింది. లేకపోతే పొగరు, తనే అందంగా ఉంటాను. మీరందరూ ఎందుకు నవ్వుతున్నారు? చూడు అదిగో వచ్చి. Shut up. ఏమైంది? ఏం పర్వాలేదు, ఇలా అవుతుంటుంది. ఓ మిడిచిపడి తన అందం మీద చూడు గుండు గుండు. చూడు అదిగో వచ్చేసింది. ఓ తెగ తన అందంగా ఉంటాను పొగరు కదా, ఒక్కసారి దిగిపోయింది. అసలు ఏంటి ఇలానే జరగాలి. బాగా జరిగింది, బాగా జరిగింది. లేకపోతే పొగరు, తనే అందంగా ఉంటానని. ఏ పిల్లలు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు నవ్వుతున్నారు? మాస్టారు, ఫోన్లో ఏముంది చూపించు. ఇదంతా ఎవరు చేశారు? ఎవరి ఫోన్ ఇది? సార్ ఇది నోటీస్ బోర్డు మీద అన్ని చోట్ల అతికించింది, స్కూల్ బయట గోడ మీద కూడా. చూడమ్మా కరిష్మా, నాతో రామ్మా. వరుణ్, నువ్వు స్టాఫ్ రూమ్ లోకి రా. ప్యూన్కి చెప్పు ఈ పోస్టర్లన్నీ తీయమన్నానని. ఎప్పటికిప్పుడే. ఓకే సార్. ఇంకా మీ అందరూ మీ క్లాసులకు వెళ్ళండి, వెళ్ళండి, క్లాసులకు వెళ్ళండి. రామ్మా. ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం ఒక్కసారి అడుగుతాను,
ఆ ఒక్కసారిలోనే నువ్వు సరిగ్గా చెప్పాలి. ఇదంతా ఎవరు చేశారు? నోరిప్పుతావా? వరుణ్, ఇదంతా నువ్వే చేసావా? లేదు మేడం, నేను అసలు ఏం చేయలేదు మేడం. నాకిది వాట్సాప్ లో వచ్చాయి మేడం. మేడం మీరే చూడండి మేడం, ఇది నా ఒక్కడికే కాదు, స్టూడెంట్స్ అందరికీ వచ్చాయి. నేను నిజం చెప్తున్నాను మేడం. కరిష్మా, నువ్వేం బాధపడకమ్మా. ఈ స్కూల్లో వాళ్ళే ఎవరో ఇది చేశారు. నేను వాడిని వదలను. అసలు చెప్పాలంటే నీది కూడా తప్పుందమ్మా. కానీ సార్, రోజంతా అబ్బాయిలతో కికి 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 అని నవ్వుతూ ఉంటావు. ఇప్పుడు ఎవరి మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది? అయితే మాస్టర్ గారు ఈ భయంతో మాట్లాడమే మానేయాలా? జాగ్రత్తగా అయితే ఉండొచ్చు కదండి. కరిష్మా, నాకు ఈ విషయం చెప్పు. నీ ఫోటోలన్నీ పాడు చేసిన వాళ్ళకి అసలు నీ ఫోటోలు ఎలా దొరికాయి? మేడం ఫేస్బుక్ నుండి కావచ్చు, ఎందుకంటే నేను అందులోనే అప్లోడ్ చేశాను. ఫేస్బుక్ లో ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి. నువ్వు దాన్ని ఎందుకు వాడలేదు? ఫేస్బుక్ లో నేను కూడా ఫోటోలు అప్లోడ్ చేస్తాను, కానీ ఎవరు వాటిని చూడగలరో ఎవరు వాటిని చూడలేరు ఇది నేను సెట్ చేస్తాను. రోషిని గారు కరెక్ట్ గా చెప్తున్నారు. మీలాంటి ఈ కాలం విద్యార్థులు చాలా అజాగ్రత్తగా ఉంటారు. అరే, తెలివిగా నడుచుకోవడం ఎప్పుడు నేర్చుకుంటారు? సారీ సార్, ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను. సరే రోషిని గారు, ఈ ఫోటోలకి మార్పులు చేర్పులు ఎలా చేసుంటారు? కంప్యూటర్ తో. మీ ఉద్దేశం ప్రకారం ఇది చేసిన వాడికి కంప్యూటర్ గురించి పూర్తిగా, దాన్ని ఏమంటారు, మల్టీమీడియా, దాని గురించి అతనికి పూర్తిగా తెలుసుంటుంది. మాస్టర్ గారు, అలా కూడా జరుగుండొచ్చు. ముందుగా మనం స్టూడెంట్ లిస్ట్ ని షార్ట్ లిస్ట్ చేయాలి. ఎవరింట్లో అయితే కంప్యూటర్ ఉందో, అలాగే ఎవరికైతే కంప్యూటర్ మీద బాగా కమాండ్ ఉందో. తారా, మ్యామ్ నా ఉద్దేశం తార చెప్పగలదని. ఎందుకంటే సేమ్ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు వాళ్ళల్లో వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకుంటారు. తారా, ఇదంతా చాలా ఈజీ. మీ అందరికీ గుర్తుందా, ఏఎండి వాళ్ళు కూడా ఇలానే ఫోటోల్ని తప్పుగా ఎడిట్ చేసేవారు. ఫోటోషాప్ లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా మిగతా సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. తారా, ముందు ఈ విషయం చెప్పు. మన స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ దగ్గర కంప్యూటర్స్ ఉన్నాయి? మన క్లాస్లో అయితే ఎవరి దగ్గర లేదు, కానీ గాయత్రికి తెలిసి ఉండొచ్చు. తను కంప్యూటర్ క్లాసెస్ కూడా వెళ్తుంది, ప్లస్ వాళ్ళ ఇంట్లో కంప్యూటర్ ఉంది. ఇంకా సీనియర్ స్టూడెంట్స్ గురించి తనకి నాకంటే బాగా తెలిసి ఉండాలి. గాయత్రి, నీకేమనిపిస్తోంది? ఎవరు చేయగలరు ఇది? సార్, ఇది ఎవరైనా చేసి ఉండొచ్చు. చాలా సింపుల్. ఎలా? కరిష్మా ఫోటోలు సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ నుంచి డౌన్లోడ్ చేసి వేర్వేరు సాఫ్ట్వేర్లలో ఎడిట్ చేయొచ్చు. సరే, నువ్వు ఈ విషయం చెప్పు. మన స్కూల్లో ఈ కంప్యూటర్లో ఎడిట్ అది ఎవరు బాగా చేస్తారు? తెలీదు సార్, నాకు తెలీదు. పర్వాలేదులే అమ్మా. అది చేసింది ఈ స్కూల్ వాళ్ళు అయితే మాత్రం వాడిని ఎలాగైనా వెతికి తీరతాను. వాడికి ఎలాంటి శిక్ష వేస్తానంటే జీవితంలో ఇలాంటి పని చేయడానికి మళ్ళీ ప్రయత్నించడు. సార్ నాకు ఒక పని గుర్తొచ్చింది, వెళ్ళొచ్చా? నువ్వు వెళ్ళు. హరిఓం గారు, మీరు సరిగ్గా చెప్తున్నారు. ఇది చిన్న చితక తప్పు కాదు. ఈ తప్పుకి చాలా పెద్ద శిక్ష పడాలి. ఇలా ఒకడు ఫోటోలతో అపహాస్యం చేసి ఇలా నెట్లో పెట్టడం ఇది చాలా పెద్ద నేరం. కానీ నాకు అనిపిస్తుంది ఇది మా స్టూడెంటే చేసుంటే. ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను మీకు. రిక్వెస్ట్? అవునండి, స్కూల్ విషయం కాబట్టి ఎవరో స్టూడెంట్ తమాషాగా చేసుంటే దీన్ని మీరు తమాషా అంటున్నారా? ఎవరో కరిష్మా ఇమేజ్తో ఆడాలనుకున్నారు. లేదు, మీరు సరిగ్గానే చెప్తున్నారు. కానీ స్కూల్ రెప్యుటేషన్ సంగతి ఇది. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, ప్లీజ్ మీరు మా మీద నమ్మకం ఉంచండి. ఈ విషయాన్ని మేము సరిగ్గానే డీల్ చేస్తాం. మీకు ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వం. ప్లీజ్, స్కూల్ రెప్యుటేషన్ విషయం ఇది. ప్లీజ్ సార్. ప్లీజ్. సరే, ఒకవేళ మీరు తెలుసుకోలేకపోతే నేను మధ్యలో కలుగు చేసుకోవాల్సి వస్తుంది. నేను పోలీస్ ఆఫీసర్ మాత్రమే కాదు, కరిష్మా తండ్రిని కూడా. కరిష్మా,
పోలీస్ ఎందుకు? అది నాన్న చెప్పారు నా సేఫ్టీ కోసం ఎప్పుడు నాతోనే ఉంటారని. చూడు కరిష్మా, ఇవాళ నీకు మళ్ళీ మా అవసరం పడింది. బట్ డోంట్ వరీ, నేను అసలు గర్వపడను. నా జుట్టులో మట్టి ఉన్నా సరే నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు కిట్టీకి ఫ్రెండ్, తారా అన్నయ్య ప్రిన్స్కి బెస్ట్ ఫ్రెండ్వి కదా? నీకెవరి మీదన్నా సందేహంగా ఉందా? ఒకవేళ ఉంటే వాళ్ళ పేరు చెప్పు. అయినా నీకు చాలా మంది శత్రువులు ఉండుంటారు. కరిష్మాకి శత్రువులు ఎందుకుంటారు? నాకు మన బండి తప్పు ట్రాక్ లో తీసుకెళ్తున్నాం అనిపిస్తోంది. అంటే ఏంటి? ఎలా అంటే కరిష్మా ఎవరినైనా రిజెక్ట్ చేసిందేమో, వాడికి ఆ విషయం నచ్చక పగ తీర్చుకుంటున్నాడేమో. ఎలాగంటే పాపా నీకు నీ అందం అంటే చాలా గర్వం కదా, ఇదిగో నీ ఫోటో ఎడిట్ చేసేసి అంటే అలాంటిదేదో అయి ఉండొచ్చు. అయితే ఆలోచించు, ఎవరు చేసి ఉంటారు? ఆలోచించి పేరు చెప్పు, మిగతాది నేను చూసుకుంటా. శివ పేరుతో ఒక అబ్బాయి ఉన్నాడుగా ఇంకో సెక్షన్ లో, గుర్తుందా? శివ? అరే అదే నల్లటి అబ్బాయి. అతను నలుపు తెలుపు తప్ప తనకి ఇంకేం గుర్తింపు లేదా కరిష్మా? అరే నువ్వు ఉండుతారా, తనకు అర్థమైందిలే కదా కిట్టి. శివ తెలుసు నాకు అతను. అది యాక్చువల్లీ ఒకసారి నేను సరదాగా నేను అతన్ని బొగ్గనేశాను. అతను మళ్ళీ ఎప్పుడు నా దగ్గరికి రాలేదు. అరే అలా ఎలా వస్తాడు దగ్గరికి? నువ్వు అతన్ని బొగ్గనేసావుగా. వజ్రం కూడా ముందొక బొగ్గే. నువ్వు తప్పు చేసావు కరిష్మా. తారా ఏం పర్లేదు, అతనికి వెళ్ళి సారీ చెప్పే. ఓకే, మరి ఇప్పుడు ఇంకెవరైనా? కరిష్మా ఒక సెకండ్. కరిష్మా దీపక్ గుర్తున్నాడా? మనం అతన్ని పట్టుకున్నాం, లెటర్స్ రాసి నీ బ్యాగ్ లో పెట్టేసి వెళ్ళిపోయేవాడు. ఆ దీపక్, వాడైతే నిజంగా పిచ్చోడు. ఖచ్చితంగా దీపక్ అయి ఉంటాడు. మనం అతన్ని పట్టుకున్నప్పుడు అతను నీకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు, కరిష్మా సంగతి చూసుకుంటానని. సరే, దీపక్ ఇంకా శివని వెళ్ళి మేము అడుగుతాం. పదండి. అన్నట్టు కరిష్మా, నువ్వెక్కడికి వస్తున్నావు? నువ్వు వెళ్ళు, మేము చూసుకుంటాంలే. అరే అన్న, చాయ్ పెట్టు. ఓకే బాయ్. బాయ్. నువ్వే కరిష్మా ఫొటోస్ పాడు చేసి దాన్ని అప్లోడ్ చేశానని ఒప్పుకో. మాకంతా తెలిసిపోయింది. వెళ్ళి మీ అమ్మకి చెప్పాలా? నేనేం చేయలేదు, నేనే ఫొటోస్ చూసి షాక్ అయ్యాను. కిట్టి వీడు మామూలుగా ఒప్పుకోడు. అరే ఒప్పుకోరా, ఒప్పుకో. మంచిగా చెప్తున్నాను. అలా ఏం చేయకు, వదిలి వాడిని. నేను ఇలాంటి చీప్ పనులు చేయను. అది నేను ఆ రోజు చూశాను. నువ్వు కరిష్మాతో ఎలా మాట్లాడతావు. నువ్వు మామూలుగా ఒప్పుకోవుగా. ఇప్పుడే డిసైడ్ చేస్తాను. అరే ఒప్పుకోరా, ఒప్పుకో. మంచిగా అడుగుతున్నాను, ఒప్పుకోరా. ఏంటి ఫ్రెండ్స్ నువ్వు కూడాను? ఒప్పుకోవా? లే లే, నేనేం చేయలేదు. ఒప్పుకోవా? మంచిగా అడుగుతున్నాను, ఒప్పుకోవా? ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నో, ఒప్పుకో. నేను చెప్తున్నాను. ఇదిగో నీ ఫోన్. సారీ, చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు ఇదంతా. నాకు చాలా రోజుల నుంచి ఒంట్లో బాగాలేదు. 2 వారాల నుంచి అనారోగ్యంగా ఉంది. అయినా చికెన్ గునియాలో చాలా వీక్నెస్ ఉంటుంది కదా. రక్తం అంతా దోమలే తాగేస్తేమో. వాటికి కులాలా మతాలా? ఒక్క దోమ మనిషిని కూడా రోగిగా మార్చేస్తుంది. ఇంటిని శుభ్రంగా ఉంచాలి. స్వతంత్ర దేశం. అయితే నువ్వు పూర్తిగా రికవర్ అయ్యే స్కూల్కి రా. ఇంగ్లీష్ లో అదేమంటారు? గెట్ వెల్ సూన్ టు యూ. థ్యాంక్ యూ. నువ్వు ఒకవేళ బోర్ అయితే నువ్వు కంప్యూటర్లో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు కదా, ఇంకా ఇంటర్నెట్లో చదువుకోవచ్చు కూడా. నా దగ్గర కంప్యూటర్ లేదు. ఇదిగో నలుగు, నీ మొహానికి రాసుకో. కాస్తైనా నీ మొహం తెల్లబడుతుంది. గాయత్రిని కరిష్మాని ఒకే దగ్గర నిలిచిపెట్టండి. చందమామ మక్క 2 ఉంటాయి. సరే కాకరకాయ, పైగా వేప చెట్టుకి పాకిందట. ఇంట్లోనే కూర్చొని ఉంటావా ఏంటి? ఇలా అయితే నీ పెళ్ళెలా అవుతుంది? మోడల్ అవుతుందట. అరే నీ పెళ్ళైతే నేను గంగలో మునుగుతాను. అందరికీ కనిపించేదే చెప్తున్నాను. నల్లగా లేదా చెప్పు? నల్లదే కదా. ఇలా అయితే దాని పెళ్ళి ఎలా అవుతుంది? చచ్చే ముందు దీని పెళ్ళవ్వాలి. ఈ కోరిక ఇది పూర్తవ్వనే అవనివ్వదు. ఈ కోరిక ఇది పూర్తవ్వనే అవనివ్వదు. మోడల్ నువ్వే అవుతావు. 1000 మంది ఉన్న వాళ్ళు కాలేరు. వెన్నెల చంద్రుడి వల్ల వస్తుంది, చుక్కల నుండి కాదు. ఆహా ఆహా. నువ్వేం బాధపడకమ్మా,
నీ క్లాస్మేట్లందరినీ నేను విచారణ చేస్తాను. ఏదో ఒక క్లూ తప్పకుండా దొరుకుతుంది. ఒక్క తప్పు దొరికితే చాలు. ఇట్స్ ఓకే నాన్న, నేను బానే ఉన్నా. ఇవాళ స్కూల్లో ఎలా గడిచింది? ఇంక జరిగిన తర్వాత కరిష్మాని ఎవ్వరూ పట్టించుకోరు. ఇంకా రోజు ఈ ప్రాబ్లం కూడా ఉండదు. తను చూసి అందరూ నవ్వుతారు. తను అడ్డం పెట్టి నిన్ను చూసి నవ్వేవాళ్ళు ఇంకేం మాట్లాడరు. వంట అయిపోయింది, భోజనం చేయడానికి రా. శివ కూడా కాదు, దీపక్ కూడా కాదు. ఎవరై ఉంటారు? స్వతంత్ర దేశం. ఎవడో ఉండుంటాడు, ఎక్కడో ఉండుంటాడు. కరిష్మాని ప్రపోజ్ చేసిన అబ్బాయిలందరినీ పట్టుకోవడం మొదలు పెట్టామనుకో, ఇంకా దొరికినట్టే వాడు. నీకెందుకు అనిపిస్తోంది ఈ పని ఎవరో కుర్రాడు చేశాడని? కానీ ఏ అమ్మాయినా అలా ఎందుకు చేస్తుంది? కుర్రాడైనా ఎందుకు చేస్తాడు? ఆ అబ్బాయిలకి కారణాలు ఉండే ఉంటాయి. యూనో, కారణాలు అమ్మాయిల దగ్గర కూడా ఉంటాయి. రోషిని గారు, మీరు జడ్జిమెంట్లు అవుతున్నారు. నాకు ఆ ముందు థియరీయే కరెక్ట్ అనిపిస్తోంది. వీడు నిజంగానే కరిష్మా ఇమేజ్ ని దెబ్బతీయాలనుకుంటున్నాడా? పాపం నిజంగానే అమ్మాయి మోడల్ అని గెలవకూడదు అనుకుంటున్నాడా? అయినా ఇవాళ రేపు కాంపిటీషన్ ఉంటుంది. మనం మాటి మాటికి ఇద్దరిని కంపేర్ చేసేస్తుంటాం. కానీ ఆ కంపారిజన్ కాంపిటీషన్ గా ఎప్పుడు మారుతుందో తెలియనే తెలియదు. మీకెప్పుడైనా ఎవరితోనైనా కాంపిటీషన్ అయిందా? అయిందిగా. ఎవరితో? నాతోటే. వేరే వాళ్ళతో కాంపిటీషన్ ఎప్పుడు ఈర్ష్యగా మారుతుందో తెలియదు. ఇవాళ టెక్నాలజీ ఎలాంటిదంటే ఈర్ష్యతో ఎవరు ఎప్పుడు ఎలా పగ తీర్చుకుంటారో ఏమీ చెప్పలేము. ఎలా పట్టుకోవాలి వాడిని? ఎలా? అద్రక్, నువ్వే ఏదైనా ఉపాయం చూడవా? అబ్బబ్బా, ఈ కంప్యూటర్ ఇంటర్నెట్ ఉన్నాయే, ఇవన్నీ అవుట్ ఆఫ్ కోర్స్. ఈసారి అయితే నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. నాకైతే అనిపిస్తోంది ఈ కేసు అసలు ఎప్పుడు సాల్వే అవ్వదని. అరే కిట్టి, అలా నాకు అద్రక్ ఆదా ఫుల్ పేరు మీద కలంకం రానివ్వడు. కిట్టి, టైం ఎంత? 7:30 అయింది తారా. సరే నేను వెళ్తున్నాను. సరే వెళ్ళు. పద పద. డియర్ సార్, నాకు తెలుసు కరిష్మా ఫోటోలని తప్పుగా ఎడిట్ చేసింది ఎవరో. ఇప్పుడేం చేయను? చెప్పేస్తే ఏమవుతుందో ఏమిటో. స్కూల్ నుంచి తీసేయారు కదా, మరి ఇంటి పరువు వద్దొద్దు. నేనెవరికీ చెప్పలేను. నువ్వు శివ కాదు, దీపక్ కాదు. అన్నా, టీవా? ఎవరై ఉంటారబ్బా? ఆలోచించు కిట్టి, ఆలోచించు. ఈ కేసు సాల్వ్ చేయాల్సిందే. సాల్వ్ చేయి కిట్టి, సాల్వ్ చేయి. సాల్వ్ చేయి కిట్టి, సాల్వ్ చేయి. ఎవరై ఉంటారబ్బా? ఎవరై ఉంటారు? Excuse me? Any problem? అది కాదు, నేను మీ మాటలు విన్నాను. మీరేదో కేసు గురించి మాట్లాడుతున్నారు. నేను మీకేమైనా హెల్ప్ చేయగలనేమోనని. నీకెందుకు? అంటే అంటే ఏం లేదు, నేను మీకేమైనా హెల్ప్ చేయగలనేమోనని. మిమ్మల్ని బద్లీపూర్లో మునిపెప్పుడు చూడలేదే. మీది బద్లీపూరేనా? కాదు. అంటే మీకు ఇక్కడ ఎవరూ తెలియదు అన్నమాట. మీరు నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు? ఎందుకంటే ఇవాళ మీరు ప్రాబ్లంలో ఉన్నారు, రేపు నాకు ప్రాబ్లం వస్తే మీరు హెల్ప్ చేయండి. నేను ఇవాళ మీకు హెల్ప్ చేస్తున్నట్టు. సింపుల్. మా దగ్గర అలాగే చేస్తాం. బద్లీపూర్లో ఏం చేస్తారో నాకు తెలీదు. అంత టెన్షన్ పడకండి.
యూ కెన్ ట్రస్ట్ మీ. నేను మీకు హెల్ప్ చేయగలనేమో. మీరేమన్నారు? బద్లీపూర్ మీకు కొత్త అని, అవునా? నా ప్రాబ్లం ఏంటంటే మా స్కూల్లో ఒక అమ్మాయి ఉంది. తన ఫోటోలు ఫోటోషాప్ పై మొత్తం స్కూల్ అంతా సర్క్యులేట్ అవుతున్నాయి. దాని మూలంగా తనకి చాలా ఇన్సల్ట్ అవుతోంది. వీటన్నిటి వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని ఉంది. అది తెలుసుకోవడానికి నాకు మీ హెల్ప్ అవసరం కావచ్చు. అవును, కానీ ఎలా? అందుకు మీరు మా స్కూల్కి రావాల్సి ఉంటుంది. స్కూల్? కానీ ఐడియా ఏంటి? చూడండి, మీరు మా స్కూల్కి ఒక ఐటీ ఎక్స్పర్ట్గా వస్తారు. మీరు ఇలాంటి సైబర్ క్రైమ్స్ చాలానే సాల్వ్ చేశారని అక్కడ చెప్పాల్సి ఉంటుంది. అలానే ఈ కేసు కూడా ఈజీగా సాల్వ్ చేస్తానని చెప్పండి. ఏమో దొరికిపోతానన్న భయంతో వాళ్ళే నోరు విప్పచ్చేమో. ఐడియా అయితే బాగానే ఉంది, కానీ యూ థింక్ ఇది పనిచేస్తుందా? ఇది లాస్ట్ ఛాన్స్. ప్రయత్నం అయితే చేయాల్సిందే. మీరు నాకు హెల్ప్ చేస్తారా? షూర్. బై ద వే, మై సెల్ఫ్ హర్జీత్. కిటి. రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పిల్లలు, అందరూ కూర్చోండి. ఈయన కొత్త టీచర్ కదా? కాదురా, ఏదో సినిమా హీరోలా ఉన్నాడు. పిల్లలు నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దం. బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం డిసిప్లిన్ గా ఉండండి. అందరూ చెంచే అని మాట్లాడుతుంటారు. పిల్లలు, ఇతన్ని మీ అందరికీ పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఇతను మిస్టర్ గోవింద్ సంపత్. పిల్లలు, ఈయన దగ్గరలో పట్నం నుండి వచ్చారు. ఇన్స్పెక్టర్ హరిఓం గారు కరిష్మా కేసు గురించి ఈయనకి చెప్పారు. ఆ కేసును సాల్వ్ చేయడానికి ఈయన వచ్చారు. ఇతను ఏ కేసునైనా ఇలా చిటికలో ఇలా సాల్వ్ చేసేస్తారు. ముంబైలో బ్యాంక్ వెబ్సైట్ హ్యాక్ అయింది కదా, ఆ కేసుని ఈయన 24 గంటల్లో సాల్వ్ చేశారు. కరిష్మా కేసు కూడా ఈయనే హ్యాండిల్ చేస్తారు. చేసింది ఎవరైనా సరే తప్పించుకోలేరు. మీరు ఈయనకి సపోర్ట్ చేయాలి. ఈయన అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానం చెప్పాలి. సరేనా? yes sir. ఎవరు చేస్తున్నారో అది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవునండి. అది ఏ కంప్యూటర్ నుంచి ఆ ఫొటోస్ పంపబడ్డాయో దాని ఐపీ అడ్రస్ తెలుసుకున్నాం. చాలా త్వరలోనే తెలిసిపోతుంది ఎవరో. ఇది చాలా మంచి విషయం. రండి రండి. వినండి 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 గైస్, ఒక గుడ్ న్యూస్. మిస్టర్ గోవింద్ ఏ కంప్యూటర్ నుంచి అయితే ఫోటో పంపించబడిందో దాని ఐపీ అడ్రస్ కనుక్కున్నారు. అయితే ఇప్పుడు ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళెవరో. గాయత్రి, నువ్వు ఇలా చేస్తావని ఎప్పుడు అనుకోలేదు. గెట్ అవుట్. నా స్కూల్లో నువ్వు ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. నువ్వెలాగూ ఖరీదానివే, ఇప్పుడు మా అందరి పరువు కూడా తీసేసావు. నువ్వు ఇలా చేస్తావని ఎప్పుడు అనుకోలేదు. ఖరీదానివే, ఇప్పుడు మా అందరి పరువు కూడా తీసేసావు. వెళ్ళు. ఒరేయ్, స్వతంత్ర దేశం అయితే ఎలాగైనా నడుపుతావా? ఇదేదో మీ అయ్య రాసిచ్చిన రోడ్లా ఫీల్ అవుతుంటారు. సరే, నువ్వు బానే ఉన్నావా? నేనేమో నీకోసం వాని అనరాని మాట్లాడి అనేశాను. నీ తప్పు కూడా ఉంది. ఇంకొంచెం ఉంటే ప్రాణం పోయేది. ప్రతిరోజు చచ్చిపోవడం కన్నా ఒక్కరోజు చచ్చిపోవడం నయం కదా. అరే, ఏమైపోయింది? ఆ కరిష్మా ఫోటోలు. అరే మేడం. అద్రక్, ఏమైంది? ఉన్నట్టుండి ఎందుకు పిలిచావు? గాయత్రి ఇక్కడేం చేస్తుంది? గాయత్రి మీతో ఏదో చెప్పాలనుకుంటోంది. రామ్మా. మా అందరినీ ఇక్కడికి ఏం చెప్పడానికి పిలిచారు? సారీ చెప్పాలనుకుంటున్నాను. సారీ ఎందుకు? ఆ కరిష్మా ఫోటోలు నేనే తప్పుగా ఎడిట్ చేశాను. వాట్? ఇదంతా చేసింది నువ్వా?
ఇలా వేరే వాళ్ళని ఏడిపించడం, వాళ్ళ ఫోటోలతో ఆటలాడడం, ఇంకా అలా పోస్ట్ చేయడం, ఇట్స్ ఎ క్రైమ్. తెలుసు కదా నీకు? నువ్వు ఒక అమ్మాయివే కదా గాయత్రి. నువ్వు ఒక అమ్మాయి పోయి ఇంకొక అమ్మాయితో ఇలానే ప్రవర్తించేది. దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటో నీకు తెలుసా? ఏం చేయను మరి? కరిష్మాకి కూడా తన మూలంగా నాకు ఎలా ఫీల్ అవుతుందో తెలియజేయాలనుకున్నాను. ఎందుకలా? గాయత్రి, ఎందుకు చేసావు ఇదంతా నువ్వు? అసలే నలుపు, పైగా కోలా ఐస్ తిని ఎండలో తిరుగుతున్నావు. కరిష్మాని చూడు, తనకు దీనికి పగటి రాత్రికి ఉన్నంత తేడా ఉంది. కరిష్మాను చూసి నేర్చుకో. నీకు తెలుసా నీ పెళ్లిలో ఎంత డబ్బు కట్నంగా ఇవ్వాల్సి ఉంటుందో? గాయత్రిని కరిష్మాని ఒకే దగ్గర నిలిచిపెట్టండి, చందమామ మచ్చ రెండూ ఉంటాయి. నువ్వు జీవితంలో కరిష్మా అంత తెల్లగా ఎప్పుడు కాలేవు. నా కోపం వచ్చింది. దాంతో తన ఫోటో ఎడిట్ చేసి అందరికీ పంపించేశాను. చూడు గాయత్రి, నీకు బాధ కలిగిందని మాకు తెలుసు. నీకే కాదు, ఎవరికైనా బాధగా ఉంటుంది. వీటన్నిటిలో కరిష్మా తప్పే ఉంది. కిట్టి, ఇందులో తప్పు మనందరిది కూడా. మన అందరిదా? అరే, తెల్లబడ్డానికి మనం అందరం ఏదేదో చేస్తూ ఉంటాం. నేను ఇక్కడ ఈ పార్లర్లో బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని అమ్ముతూ ఉంటాను తెల్లబడ్డానికి. గాయత్రి తల్లి, ఫెయిర్నెస్ క్రీమ్ వల్ల ఏం జరగదమ్మా. మీకు మొహం మీద గ్లో కావాలి, అందంగా కనపడాలి అంటే చక్కగా తినండి, మంచి భోజనం తిను, అంతే. నా మీద జనం మాటల ప్రభావం ఎంతగా పడిందంటే కేవలం నాకు అవే వినిపిస్తాయి. గాయత్రి వేరే వాళ్ళ మాటలు విని తనను తనే ప్రమాదంలో పడేసుకుంది. దాంతో నీ మీద నీకే అసహ్యం కలిగేలాగా తయారయ్యావు. నాకు తెలుసు, కానీ నేనేం చేయను. కోపంలో అలా జరిగింది. ప్లీజ్ నన్ను గోవింద్ సార్ నుంచి నన్ను రక్షించండి. నాకు జైలుకి వెళ్ళాలని లేదు. ఏడకు, ఏం జరగదు నీకు. మ్యామ్ ప్లీజ్ నన్ను కాపాడండి. మేమంతా ఉన్నాం కదా, నీకేం కాదు. వెళ్ళు, ముందెళ్ళి మొహం కడుక్కో, వెళ్ళు. నువ్వేం చేసావు? కంప్యూటర్ మన సౌకర్యం కోసం ఉంటుంది, క్రైమ్ కోసం కాదు. కానీ తను చేసిన తప్పు ఒప్పుకుంది మాస్టర్ గారు. తన తప్పు ఒప్పుకోవడం వలన ఆ తప్పు యొక్క సీరియస్నెస్ తగ్గిపోదు. తనకి శిక్ష పడుతుంది, తప్పకుండా పడుతుంది. గాయత్రి ఏం చేయలేదు సార్. నువ్వెవరు? అసలు లోపలికి ఎలా వచ్చావు? నేను గాయత్రి అన్నయ్యని, చేసిందంతా నేనే. సార్ ప్లీజ్ మా అన్నయ్య మాటలు నమ్మద్దు. చేసిందంతా నేనే, మా అన్నయ్య కదా, అందుకే నన్ను చెప్తున్నాను కాపాడాలనుకుంటున్నాడు. కదా, గాయత్రి ఏం చేయలేదు సార్. ఇక్కడ ఏమైనా తమాషా నడుస్తుందా? ఒకసారి ఇతను చేశాడు, ఒకసారి ఆమె చేసింది. ఎవరు చేశారు? అసలు చెప్తున్నాను కదా, నేనే చేశాను. నువ్వు ఊరుకో అన్నయ్య. ఇప్పటిదాకా మౌనంగానే ఉన్నాను. ఇంట్లో ఎవరి నోరు మూయించలేకపోయాను. నాకు అనిపించింది కరిష్మాని చూసి అందరూ నవ్వుతారేమో అని. అప్పుడు ఈ రోజు కంపారిజన్ ప్రాబ్లమే లేకుండా పోతుంది. కానీ ఇప్పుడు నన్ను కాపాడటానికి తప్పు తన మీద వేసుకుంటుంది. పిల్లలు ఒకవేళ తప్పు చేస్తే తల్లిదండ్రులకి ఈ విషయం తెలిసి ఉండాలి కదా. శ్రవణ్, మాస్టర్ గారు చెప్తుంది నిజమేనా? చెప్పు, మాట్లాడవేంటి? అవును. ఇదేంటి ఇలా చేసావు? మా పరువు మొత్తం తీసేసావు. చాలా గొప్ప పరువేమిది, మాటి మాటికి పోతుంది. నిజంగానే ఇది పుట్టినప్పుడే దీని రంగు చూసి నాకు అర్థమైపోయింది, ఏదో ఒక రోజు ఏడిపిస్తుందని. సెవెన్, నువ్వు దీనికోసమే కదా ఇదంతా చేసావు? చూడండమ్మా, వయసును బట్టి చాలా పెద్దవారిలా అనిపిస్తున్నారు, కానీ మీరు క్షమించాలమ్మా. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. నిజమే చెప్తున్నాను, నల్లదే, మీకెందుకు కనబడడం లేదు? మాకెవరికీ కనపడదు. మీకు కూడా కనబడకపోతే బాగుండేది. మనిషిలో ఎన్నో గుణాలుంటాయమ్మా, ఒక్క రంగే కాదు. మీరు తనని మాటి మాటికి ఇలా సాధిస్తూ ఉంటారు చూడండి, దానివల్ల తన కాన్ఫిడెన్స్ మొత్తం దెబ్బతింది. ఎలాగోలా తన కాన్ఫిడెన్స్ ని తను మళ్ళీ సమకూర్చుకుంటుంది. తను బయట కూడా అవే విషయాలు మళ్ళీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మాటి మాటికి తను నలుపని మాటి మాటికి కంపేర్ చేసి, తను ఒక అమ్మాయి, జీవం ఉన్న మనిషి, ఏదో ఒక కారు కాదు మీరు రంగు చూసి ఇష్టపడ్డానికి. ఏం చెప్పినా తన మంచి కోసమే చెప్తాను. చాలు, మంచి కోసం చెప్పింది చాలమ్మా.
నీ మనోరాలు చిరుచూపు చూడటంలో నీకేంటి లాభం? నా మంచితనం అంతా ఈ నల్ల రంగు మాటను మరుగున పడుతుందా? అమ్మా, క్షమించమంటే క్షమిస్తావా? కానీ శ్రవణ్, నువ్వు చేసిన దానికి శిక్ష తప్పకుండా పడుతుంది. అర్జిత్, ఏం పేరు రా బాయ్? అక్కడ గోవింద్ సంపత్ల మారు వదిలేసావు. బై ద వే, మై సెల్ఫ్ అద్రాక్. ఆలోచిస్తూ ఉండు. అదరత్ పేరేదైనా కావచ్చు కదా. స్వతంత్ర దేశం. ఇంతకీ మీరెవరు? ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అన్నా, వీడు బదిలీపూర్కి మకుటం లేని యువరాజు, ప్రిన్స్. ఒట్టి పేరుకే. ఎవరు నవ్వారు? ఎవరో నవ్వినట్టుగా అనిపించింది నాకు. ఇతనేమో హర్జిత్. ఇతను అందరి మనసులు గెలిచేస్తాడు. అది నిజమే. ఈయన మనకి హెల్ప్ చేసి మనందరి మనసులో గెలుచుకున్నారు. మాస్టారు గోవింద్ సార్ ద్వారా మొత్తం తెలుసుకుందాం అనుకున్నప్పుడు నా పై ప్రాణాలు పైనే పోయాయి. నిజంగా సారీ గాయత్రి గారు, యాక్చువల్లీ నిజానికి ప్లాన్ అంతా కిట్టిదే. నేను జస్ట్ యాక్టింగ్ చేశాను. అరే, ఆ మాస్టారు ఆ శ్రవణ్కి ఏ శిక్ష వేశారు? ఏ శిక్ష పడదు. దేశం అంత స్వతంత్రం అయిపోయిందా? కాదు, ఎందుకంటే నేను శ్రవణ్ని క్షమించాను, అందుకే. మాస్టారు, నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్. అది ప్లీజ్ శ్రవణ్ని క్షమించేసేయండి. ఏంటి? మాస్టారు, మీకు తెలుసు కదా అతను చెడ్డవాడు కాదని. ఓకే, నువ్వు అలానే కావాలనుకుంటే సరే. శ్రవణ్, కరిష్మా చెప్పింది కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను. నువ్వు చేసిన దానికి పరిణామం చాలా చెడ్డగా ఉండేది. సారీ సార్, నాకు తర్వాత అర్థమైంది నేను చేసింది తప్పని. మంచి విషయమే. ఇప్పటికీ నువ్వు రియలైజ్ అయితే ఎవరి పట్లయితే తమాషాలు జరుగుతూ ఉంటాయో వాళ్ళు ఆ విషయానంత తేలిగ్గా తీసుకోలేరు. ఆ తమాషాలని వాళ్ళు తట్టుకోలేరు. ఇంకా తమ జీవితంలో చాలా ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. సారీ మేడం, అండ్ థ్యాంక్ యూ. ఈ రెండు నువ్వు కరిష్మాకి చెప్పు. సారీ కరిష్మా, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ కరిష్మా. కరిష్మా, థ్యాంక్స్. అబ్బా, గొప్ప మనసు. అయినా కరిష్మా, నీ గుండె కూడా పెద్దదే. చెప్పాలంటే అందరికంటే గొప్ప మనసు గాయత్రిది. బద్లీపూర్ హీరో. అవునా? అదలా. గాయత్రి వాళ్ళ అన్నయ్య చేసిన తప్పులన్నిటినీ తన నెత్తి మీద వేసుకుంది. ఈ రోజుల్లో అలా ఎవరు చేస్తారు? నేను కనుక తన స్థానంలో ఉంటే ఇలా చేయగలిగేదాన్నో లేదో. అరే అన్నా, నువ్వు అక్కడ ఎందుకు నిల్చున్నావు? ఇట్రా రా, త్వరగా రా. గాయత్రి, ఐఎమ్ రియల్లీ సారీ. నన్ను ప్లీజ్ క్షమించవా? ఇది నీకోసం. ఇట్స్ ఓకే. పెద్ద పెద్ద దేశాల్లో ఇలా చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి. అరే రే, సినిమాలో ఎదుర్కోలేదు. సరే, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. ఓ హలో, నేను కూడా ఈ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్నాను. రా నువ్వు కూడా. సెల్ఫీ. నువ్వు కూడా రా. నేను కూడా సెల్ఫీ తీస్తా. మనం కూడా సెల్ఫీ తీసుకుందాం. ఓకే,
ఫోటోలు ఎంత బాగున్నాయి కదా. నేను ట్యాగ్ చేస్తాను, సరేనా? గాయత్రి గాయత్రి, ఇదిగో చూడు నా దగ్గర ఏముందో. ఏంటి? ఇది మోడల్ హంట్ రిజల్ట్. ఏమైందో తెలుసా నీకు? నువ్వు దీనిలో విన్నర్వి. వాట్? తెలుసా ఎందుకో? ఎందుకు? ఇది చూడు, ఇది. ఎందుకంటే నేను కాన్ఫిడెంట్, అందరికంటే బ్యూటిఫుల్ గా ఫీల్ అవుతాను. ఇంకా నా ఇంటెలిజెన్సే నా చావ్. ఐఎమ్ ద బెస్ట్. ఈ తరం అమ్మాయిగా నువ్వే సెలెక్ట్ అయ్యావు. ట్రూలీ గార్జియస్. కంగ్రాట్స్. థ్యాంక్స్ కరిష్మా. ఇవాంటి పార్టీ నా తరపు నుంచి. కమాన్. అరే వినండి వినండి, ఆధా ఫుల్ కేసుల్లో ఇంకో కేసు జత అయింది. అది కూడా ఆధా కాదు, ఫుల్. నాకు తెలుసు. డోంట్ సే థ్యాంక్స్ టు మీ, ఐ డిజర్వ్ ఇట్. స్వతంత్ర దేశం. అద్రక్, మేము నీకు థ్యాంక్స్ చెప్పేవాళ్ళమే, కానీ ఏంటంటే ఇవాళ ఎందుకో మూడ్ రావట్లేదు. ఎలా? కిటి గారు, ఓహ్, ఒక ఇంపార్టెంట్ ఫోన్ రావడంతో వెళ్లాల్సి వచ్చింది. అన్నట్టు మీ అందరితో ఇక్కడ టైం స్పెండ్ చేయడం చాలా బాగుంది. నిజంగా అందరూ అమాయకులు. ఈ రోజుల్లో ఒకరి కోసం ఒకళ్ళు ఎవరు చేస్తున్నారు చెప్పండి? కేవలం తెలివితేటలతోనే ప్రపంచం ఎలా నడుస్తుంది? అరే అది నేను మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బద్లీపూలు ఎలా ఉంటున్నారు? తొందరలోనే తెలుస్తుంది. ఉంటాను. బాయ్. బాయ్. విల్ కాల్ యూ. బాయ్ గైస్. తను మోడల్ అవ్వాల్సిందే. నా మనవరాలికి ఏం తక్కువ అని నాకు ముందు నుంచే తెలుసు. తనేదో తప్పకుండా చేస్తుందని. అరే చిన్నప్పటి నుంచి తనకి మోడల్ అవ్వాలనే ఉంది. అయినా కలర్లో ఏముందండి, ఆత్మవిశ్వాసం ఉండాలంతే. తనలో ఆత్మవిశ్వాసం పరిపూర్ణంగా ఉంది. అదిగో వచ్చేసింది. రారా బంగారు తల్లి, రా 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 అమ్మాయి, రా కూర్చో కూర్చో. నా బంగారు తల్లి ఎంత చక్కగా ఉందో కదా. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. చాలా సమర్థుల్లా ఉన్నారు. మిమ్మల్ని కలవడం బాగుంది సార్. మీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక మా పనంతా కూడా ఇదే. సరే సార్. సార్ నేను అకౌంట్స్ రిజిస్టర్ చెక్ చేయొచ్చా? తప్పకుండా చేయండి. ఇదిగో పాత రిజిస్టర్, ఇంకా ఇదేమో కరెంట్ది. చూడండి, అర్థం చేసుకోండి, తర్వాత పని మొదలు పెట్టండి. అలాగే సార్, ఇప్పుడే వస్తాను. సరే. హలో. కమలేష్, ఇవాళ సాయంత్రం నాతో పాటు ఒక అతను భోజనానికి వస్తున్నాడు. వంట బాగా చెయ్యి. అలాగేనండి. అన్నట్టు మంచి బట్టలు వేసుకుని చక్కగా తయారై కూర్చోమని కిట్టికి చెప్పు. మన టెన్షన్ ఒకటి తొందరలో తీరబోతోంది అనిపిస్తోంది. అలాగా? సరే సరే. ఈ తెల్లదనపు వెర్రి అందరికీ తలకెక్కింది. గాయత్రి వాళ్ళ నాన్నమ్మలాగా అందరూ తెల్లదనం వెనకే పడుతున్నారు. తెల్లగా లేకపోతే వాళ్ళని గేలి చేసి ఏడిపిస్తారు. నువ్వు కర్రీదానివి, నిన్నెవరి పెళ్లి చేసుకుంటారు, తనని చూడు ఎంత తెల్లగా ఉందో. ఇలా చెప్పి పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. ఆ పిల్లలు తమని తాము వేరే వాళ్ళకన్నా తక్కువగా అంచనా వేసుకుంటారు. సరిగ్గా చెప్పావు నువ్వు. కానీ గాయత్రి పట్ల కూడా అలాగే జరగబోయేది, కానీ అలా జరగలేదు. మొదట్లో గాయత్రి కొంచెం విసుక్కునేది ఏడ్పించేవాళ్ళని చూసి. కానీ తర్వాత తను అనుకుంది ఇలా అయితే కుదరదని, ఏదో ఒకటి చేయాల్సిందే అని. తన ఆత్మవిశ్వాసాన్ని దృఢపరుచుకుంది. తనని తాను నమ్మింది. ఎక్కిరించే వాళ్ళని పట్టించుకోలేదు. ఇక చూడండి, గెలుపు ఎవరిదైంది? గాయత్రిది. గాయత్రికి జరిగినట్లుగా మీకు కూడా అలా జరిగితే మీకెలా అనిపిస్తుంది? మీరేం చేస్తారు? గాయత్రి పట్ల జరిగిందే ఒకవేళ అదే మీ పొరుగును గాని, మీ చుట్టుపక్కల గాని, మీ స్కూల్లో గాని జరిగితే నేను తెలుసుకోవాలనుకుంటున్నా, మీరేం చేస్తారు? దీని గురించి ఆలోచించండి. తెలుపు, చామని ఛాయ కేవలం రంగులే. అన్ని రంగులు అందమైనవే. ఈ అభిప్రాయంతో మీ నుంచి సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఇక వెళ్తాం. త్వరలోనే కలుద్దాం. ఆధా ఫుల్లో. ఇక్కడ ప్రతి ఆధా అడుగు ఫుల్ అయిపోతుంది.